డెఫినెట్గా మీ కెరీర్ని టర్న్ చేశాయి. ఇప్పుడు ఆ సినిమాలో కథ కంటే క్యారెక్టరైజేషను, కామెడీ, ఎంటర్టైన్మెంట్, మీ డైలాగ్ డెలివరీయే మెయిన్ హైలైట్. అంటే మన భాస్కర్ గారిని చూసుకుంటే ఆయన మొదటి సినిమా కానీ బొమ్మరిల్లు, ఆరెంజ్, మన పరుగు కానీ ఇలాంటి సినిమాలను చాలా సెన్సిటివ్ సెంటిమెంట్, చాలా ఒక కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్న సినిమాలు సార్. సో ఈ సినిమాలు అంటే ఈ సినిమాలతో మీ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుంది? మీరు భాస్కర్ గారి స్టైల్కి అడాప్ట్ అయ్యారా, మీ స్టైల్కి భాస్కర్ గారు వచ్చారా? డెఫినెట్లీ భాస్కర్ గారి స్టైల్కి నేను అడాప్ట్ అయ్యానండి. ఎందుకంటే ఒక సినిమా తీసే బ్రెయిన్ ఒకటి ఉంటుంది, ఆ బ్రెయిన్లో నడుస్తుందే సినిమా. ఆబ్వియస్లీ ఇంప్రవైజేషన్స్ అవన్నీ జరుగుతాయి. అంటే సార్ ఇప్పుడు కొన్ని సినిమాలు క్యారెక్టర్ డ్రివెన్ ఉంటాయి సార్, కొన్ని సినిమాలు ప్లాట్ డ్రివెన్ ఉంటాయి, కొన్ని సినిమాలు ఈవెంట్ డ్రివెన్ ఉంటాయి. ఇది ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్ అండి ఇది. బట్ జాక్ అనేవాడి చుట్టూ ఏం జరుగుతుంది, జాక్ అనేవాడు ఒక సిచ్యువేషన్లోకి ఎలా వెళ్ళి పడుతున్నాడు, అది దట్ ఈస్ హౌ ద ఫిల్మ్ అన్ఫోల్డ్స్. అంటే మీకు ఈ టిల్లు స్క్వేర్ కానీ డీజేటీలు ఈ సినిమాల ద్వారా వచ్చిన ఒక ఇమేజ్ను నిలుపుకోవటానికి డెఫినెట్గా ఎన్నో ఏళ్ళ స్ట్రగుల్ తర్వాత వచ్చింది ఒక బ్రేక్. సో ఇది నిలుపుకోవడానికి మీరు చేసిన ప్రతి సినిమా అంటే మీకు బాధ్యత, అంటే ఒక రకంగా ఇది నిలుపుకోవాలి అనేది ఈ కథ విన్నప్పుడు కూడా అనిపించింది. డెఫినెట్గా మీరు తీసుకునే డిసిషన్సే మీ ఫర్దర్గా ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇది బాధ్యతగా ఫీల్ అవుతున్నారా, ఈ ఇమేజ్ని ఎంజాయ్ చేస్తున్నారా? ప్రతి సినిమా బాగుండాలి సార్, ఫస్ట్ అది ఫీల్ అవుతాను నేను. అంటే అది టిల్లు అంత బాగుందా, టిల్లు స్క్వేర్ అంత బాగుందా నాకు తెలీదు. బట్ ప్రతి సినిమా బాగుండాలి, ఆ సినిమా చెప్పాలనుకున్న కథ సినిమా చెప్పాలి, ఆ సినిమా బోర్ కొట్టించకుండా 2 hours మనల్ని ఎంటర్టైన్ చేసి పంపించేసేయాలి. అది చేయగలిగితే చాలా అంటాను సార్. సార్ ప్రసాద్ గారు, సార్ మన ఎస్విసి బ్యానర్లో ఇప్పటివరకు ఎన్నో మగధీర లాంటి లాస్ట్ టైం బేబీ సినిమాకి అమ్మాయి బ్యాక్ బోన్ అయింది. సో పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఎలాంటి ఛాలెంజెస్ తీసుకున్నారు? సిద్ధుతో చేస్తున్నప్పుడు మీరు ఎలా తీసుకున్నారు ఆ ఛాలెంజ్? ఇప్పుడు ఐ ఫీల్ దట్ స్క్రీన్ మీద ఒక పేరు ఎప్పుడైనా బాగుంది అని అనిపిస్తుందండి మీకు. మనం అందరం ఏమంటాం అంటే ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది, ఇద్దరు పేరు చాలా బాగుంది చూడడానికి అంటారు కదా. దానికి కోర్ రీజన్ ఏంటంటే సార్ ఇద్దరికి యాక్టింగ్ వచ్చి బేసిక్గా అంతే సార్, ఇంకేం లేదు. ఎందుకంటే నాకు శ్రద్ధా శ్రీనాథ్కి కృష్ణానస్ లీలాలో సూపర్ కెమిస్ట్రీ ఉందన్నారు చాలామంది. నార్మల్గా ఆఫ్ స్క్రీన్ మీరు మా ఇద్దరిని చూస్తే మేము ఇద్దరు అసలు వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే అంత కెమిస్ట్రీ ఉందని అనిపిస్తుంది మీకు. సో ఒక ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉందంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు మంచి యాక్టర్లు అని అర్థం. సో మీరు బేబీకి అమ్మాయి బ్యాక్ బోన్ అన్నారు కదా, మీరు చూస్తారు రేపు జాక్కి కూడా అమ్మాయి బ్యాక్ బోన్. మీరు చూస్తే సినిమాలో అమ్మాయి క్యారెక్టరైజేషన్, ఆ అమ్మాయి క్యారెక్టర్కి ఉన్న రేంజ్ అదంతా చూస్తే ఈ సినిమాకి కూడా షీ విల్ బి అ బ్యాక్ బోన్. నేను మస్తు చెప్పిన నీ గురించి, నువ్వు వైపు యాక్చువల్లీ ఒక యాక్టర్కి బాగా పర్ఫామ్ చేయడానికి ఆ లోపల నుంచి పుష్ రావాలంటే ఆపోజిట్ యాక్టర్ కూడా చాలా బాగా చేస్తే అది వస్తుంది. సో వర్సటైల్ యాక్టర్ అండి. సో ఇంకొకటి అండి, మీ ఇద్దరి పరంగా కామనాలిటీ ఏంటంటే అంటే మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు బోత్ డిక్షన్ పరంగా కూడా యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, అంటే బిహేవ్ చేస్తున్నట్టు ఉంటుంది కదా. సో అది కొంచెం మీ ఇద్దరికి వర్కౌట్ అయిందండి, అంటే తనకు కానీ మీకు కానీ. అంటే మీరు డైలెక్ట్ అంటారు, బేసికలీ స్లాంగ్ అంటారు. దీంట్లో నాకు స్లాంగ్ ఉండదండి, నేను నార్మల్ న్యూట్రల్ తెలుగు మాట్లాడతాను, తనకు కాస్త తెలంగాణ ఉంటుంది, కాస్త న్యూట్రల్ తెలుగు కూడా మాట్లాడుతున్నాను. సిద్ధు గారు అందుకు కారణం ఏంటంటే ఇద్దరు ఒకరు హైదరాబాద్ ఒకరు సికింద్రాబాద్ టైప్ అన్నట్టు. సో ఒక ఓల్డ్ సిటీ ఒక న్యూ సిటీ టైప్లో సో ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో సో జాక్లో చూడబోతున్నాం అని అర్థమవుతుంది. సో నైస్ సాంగ్, చాలా బాగుంది. ఇప్పటివరకు కేవలం నెక్లెస్ రోడ్ మాత్రమే తెలుసు, ఈ పాట ద్వారా ఇంకా చాలా స్పాట్లు ఎత్తుకోవడానికి రెడీ అవుతున్నట్టున్నారు. సో చాలా కుర్రాళ్ళని చెడగొట్టడానికి సిద్ధు స్టార్ బాయ్ ఒకటి చాలు ఇండస్ట్రీలో. నేను చెడగొట్టాలా రైట్, వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అవుతారు, మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఇంకో కొంతమంది ఇన్స్పైర్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టున్నారు. గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ మాకు బాయ్స్కి. అంటే స్టార్ బాయ్ ఇమేజ్ ఒక కష్టపడి తీసుకొచ్చుకున్నారు. ఒక దాన్ని చూస్తే అర్థమవుతుంది ఏంటంటే సిద్ధు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో ఏదైతే ఆ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ తర్వాత హీరోల్లో సో ఆ తర్వాత మళ్ళీ మీరు కనబడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవడం ఒక్కొక్క సినిమాకి? బొమ్మరిల్ భాస్కర్ మిమ్మల్ని ఏ విధంగా చెక్కారో ఆయన చేతుల్లో మీ చేయి పెట్టడం ఎలా ఉంది? అసలు నేను చేసిన సినిమాల్లో ఇంత పొయిటిక్ డెప్త్ ఉందని మీరు ఇప్పుడు నాకు క్వశ్చన్లో నాకు అర్థమైంది. మీరు ఆయన ఎలా చెక్కారు, మీరు మీ చేతిని ఆయన చేతిలో ఎలా పెట్టారు? అసలు
అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవసరం లేదు, అంత బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. అంటే ఇట్స్ సార్ మీరు చాలా అడిగారండి, నేను ఎంత చెప్పాను అర్థం కావట్లేదు. మీ బేసిక్ సార్ కోర్ క్వశ్చన్ సార్ మళ్ళీ నా కోసం. ఒకప్పుడు కళ్యాణ్ గారిని చూస్తే రైట్ రైట్ సార్, అది థ్యాంక్ యూ అండి. తర్వాత మళ్ళీ మీరు యూత్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అదే వేలో వెళ్తున్నారు. అర్థం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ రిపీటింగ్ ద క్వశ్చన్. ఫస్ట్లీ హ్యూజ్ కాంప్లిమెంట్ అండి కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం. బికాజ్ ఐ థింక్ ఒక ఫ్రీ స్టైల్ సినిమాలోకి ఒక క్యారెక్టరైజేషన్స్లో తీసుకొచ్చిందంటే అది కళ్యాణ్ గారే. అదే అంటారు కదా, ఆయన తిక్కగా ఉంటుంది కానీ దానికో లెక్క ఉంటుంది బేసిక్గా, రైట్? సో మెథడ్ టు మ్యాడ్నెస్ అంటాం దాన్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ అది ఏదో నేను ప్లాన్ చేసింది కాదండి, అది జరిగిపోయింది అలాగా. నేను చూసిన లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నింటిలో వాటిల్లో అన్ని కలుపుకుని ఏదో రాస్తే వాడు ఒకటి వింత మనిషిలాగా ఒకటి పుట్టేటిల్లు అని. సో అది వర్కౌట్ అయింది. సో అంతే సార్, అంత రాకెట్ సైన్స్ ఏం లేదు దానికి. సిద్ధు గారు అది. సో ఈ సినిమాలో యాక్చువల్లీ ఈ టైటిల్ సినిమాలో క్రేజీ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. కాదు, కొంచెం క్రాక్ అని చెప్పి టైటిల్ ఇచ్చారు కదా. సో ఇలాంటి జోక్స్ తోటి నవ్విచ్చారు, ఇందులో ఇంకెట్లా ఉండబోతుంది? అదే క్యారెక్టరైజేషన్ అండి. అది మీరు కొంచెం ఇంకొక ఐ థింక్ ఇన్ జస్ట్ వీక్ ఆర్ సో. బాబీ గారు ట్రైలర్ ఎప్పుడు సార్? ట్రైలర్ వచ్చేస్తే మీకు యూల్ అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మీరు ఆల్రెడీ వచ్చిన టీజర్లో కూడా చూశారు కదా, బుర్కా వేసుకుని ఉంటాడు, మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాడు. సో ఒక్క 1 వీక్లో యూ విల్ గెట్ అ గుడ్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిద్ధు గారు సార్. మ్యామ్ ఇక్కడ అయితే ఇందాక థియేటర్ సీన్ అంటే కిస్ సాంగ్లో థియేటర్ సీన్లో బాలయ్య గారు ఫ్యాన్ కాబట్టి డాకు మహారాజ్ వేసారా? నేను వేయలేదండి, లొకేషన్కి వెళ్ళే టైంకి ఆల్రెడీ అది పెట్టేసి ఉంచారు. నాకు తెలిసి బాలబ్రో నా ఫ్రెండ్ కాబట్టి మా వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకుని పెట్టేసినట్టున్నారు. ఓకే. అయితే ఈ లవర్ బాయ్ కావచ్చు, ఈ ట్రాక్ కాకుండా యాక్షన్ మూవీ మీ నుంచి ఎప్పుడు పట్టుకున్నది ఎక్స్పెక్ట్ వదలట్లేదు మీరు చేయొచ్చు? అసలు. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యాన్. లేదు, నెక్స్ట్ మీరు తెలుసు కదాలో అది కూడా లవ్ స్టోరీ, మళ్ళీ ఇద్దరు ఉన్నారు దాంట్లో. అయితే ఆ సినిమాకి కూడా మనం మాట్లాడుకుంటాం, దాని తర్వాత సినిమాకి మాట్లాడదాం. బట్ లేదు, సి లైక్ ఐ సెడ్, లవ్ ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. లవ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో అది 100% మన సినిమాలో ఉంటుంది లవ్ అనేది. బట్ లవర్ బాయ్ అనే కాదు, మీరు జాక్ చూస్తే మీకు యాక్చువల్లీ అర్థమైపోతుంది. దిస్ ఇస్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ. ఇది ఒక యంగ్ యూత్ఫుల్ సెన్సేషనల్ మాస్ కమర్షియల్ అట్లా అన్ని ఇది బ్లాక్ బస్టర్. హ్యాట్ స్టెప్ వైరల్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందే చెప్తున్నా. ఓకే కదా, చీరా కాదు మావాడు చేస్తాడు, నాస్టీ స్టార్. సో అన్నీ ఉంటాయండి దీంట్లో. ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, బట్ ప్రతి సినిమాలో లవ్ ఉంటుందండి. ఇంకా నేను ఎంత డీప్గా సమాధానం చెప్పాలనుకున్నా కూడా రావట్లేదు, అది లవ్ అయితే ఉంటుంది. సిద్ధు గారు హాయ్ సార్. సార్ ఎక్కడండి? ఇక్కడ సార్, హియర్. అరే సో హాయ్, కంగ్రాట్స్. సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే రీసెంట్గా ఏంటంటే ఒక మూవీ హిట్ అయితేనే నెక్స్ట్ మూవీ చాలా బాధ్యతతో చేస్తున్నారు. సో రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. సో అంటే మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఎక్కువగా చూస్తారని విన్నాం, స్టోరీస్ కావచ్చు ఏమైనా. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? అంటే ఈ పాయింట్తో వెళ్తే బాగా ఆడియన్స్లోకి వెళ్తామని ఎక్కడ కనెక్ట్ అయ్యి? ఈ సినిమా అదేనండి, ఇందాక చెప్పాను కదా, క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది సార్ నాకు. అండ్ భాస్కర్ గారు రాసిన క్యారెక్టరైజేషన్ అండ్ ఆయన డిజైన్ చేసిన స్టోరీ, ఈ క్యారెక్టరైజేషన్ తీసుకెళ్ళి ఆ స్టోరీలో పెడితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయండి దానివల్ల. సో క్యారెక్టరైజేషన్ అండి. వైష్ణవ్ గారు, అంటే మీకు వచ్చే క్యారెక్టర్స్ అన్ని ఇలాంటి లవ్ స్టోరీస్, ఈ క్యూట్ లవ్ స్టోరీస్ ఈ టైప్నే వస్తున్నాయి. అంటే అవి వస్తున్నాయా, మీరు అలాంటివి సెలెక్ట్ చేసుకున్నారా? అండ్ డిఫరెంట్ వేలో ఎప్పుడైనా చూసే అవకాశం ఉందా? రెండు సార్, ఈ లవ్ స్టోరీస్ అన్ని డిఫరెంట్ వేలోనే అప్రోచ్ ఉంది. బేబీలో ఒక డిఫరెంట్ వే ఉంటుంది, నెక్స్ట్లో ఇందులో కూడా. ఇప్పుడైతే ఇదే ఎక్కడండి, బోత్ ఫర్ సిద్ధు అండ్ వైష్ణవి. సో జాక్ ద క్రాక్ అన్నారు. మన నిజ జీవితంలో హౌ డెల్యూషనల్ షుడ్ యూ బీ, ఎస్పెషలీ యు బోత్ డోంట్ హ్యావ్ ఎనీ ఫిల్మీ కనెక్షన్, బట్ బోత్ ఆఫ్ యూ మేడ్ ఇట్ వెరీ బిగ్. సో మీరు మీ జర్నీలో మీరు ఏ డెల్యూషనల్ థాట్స్ మీరు చెప్పుకున్నారు దట్ యు ఆర్ హియర్ టుడే? డెల్యూజన్ ఏం లేదండి. ఇప్పుడు మనం ఒక స్టార్ అని 2 స్టేట్ల జనాలు నమ్మాలంటే ఒక 10 కోట్ల, మనం 10 కోట్లు ఉన్నారు సార్ 2 స్టేట్లలో, 12 అండి. సో ఒక దాంట్లో సరే రఫ్గా 10 కోట్ల మంది మనం ఒక స్టార్ అని నమ్మాలంటే ఆ 10 కోట్ల మంది ఒకేసారి నమ్మేరండి. ఫస్ట్ ఒకడు నమ్ముతాడు, వాడు 10 మందికి చెప్తే ఆ 10 మంది 1000 మందికి చెప్తారా? ఆ ఫస్ట్ నమ్మిన ఒకటి నేనైతే నా బిలీఫ్ అది. వెన్ ఇట్ కమ్స్ టు మీ ట్రైంగ్ టు దీనికంటే బెటర్ ఆన్సర్ నేను చెప్పలేను కాబట్టి నేను చెప్పానంటు అమ్మాయి.
వైష్ణవి. సేమ్ ఆన్సరా? వైష్ణవి. హాయ్ వైష్ణవి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు సెంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, ఒక తెలుగు అమ్మాయిగా. సో ఈ స్టాండర్డ్లో ఉండడం అనేది చాలా గ్రేట్. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్లు మీ స్టోరీ సెలెక్షన్స్ కూడా మీ క్యారెక్టర్కి స్కోప్ ఉన్నవే ఉన్నాయి, డిఫరెంట్ జోనర్స్ని ఎంచుకుంటూ వస్తున్నారు. సో యాజ్ ఏ వైష్ణవి చైతన్యగా ఒక స్టోరీ విన్నప్పుడు కానీ, సో స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఉంటుంది మీ థాట్స్ అనేవి కొంచెం షేర్ చేసుకోండి. ఫస్ట్ నాకు స్టోరీలో ఆ ఛాలెంజ్ ఏమైనా కనిపించింది అనుకోండి, నేను ఐమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అది. అండ్ ఆ స్టోరీ మొత్తం వినేటప్పుడు కూడా ఫస్ట్ నన్ను నేను చూసుకుంటాను అందులో. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ దేర్, దెన్ ఎస్. అండ్ ఆనంద్ అంటే కొంచెం కూల్ అండ్ కామ్గా కనిపిస్తూ ఉంటారు. సో సిద్ధు గారు చాలా మాస్ లుక్స్తో అండ్ మాస్ క్యారెక్టర్స్తో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా చేసేటప్పుడు బేసిక్గా మీరు ఆయనతో కాంపిటేటివ్గా ఎందులో ఫీల్ అయ్యారా? సో స్పెషల్ మూమెంట్ నేను ముందే చెప్పిన అతను యాక్టింగ్ అంటే చాలా కష్టం అని. మేబీ జీవించారు. ఎవ్రీడే మా ఇద్దరికి ఏమైనా సీన్ ఉంది అంటే ఫస్ట్ నేను క్యారవాన్లో టెన్షన్ పడతాను, ఇప్పుడు ఈయన మ్యాచ్ చేయాలంటే నేనేం చేయాలి అని. బట్ చాలా ఫన్ అండ్ అది ఉంటేనే కదా మనకి లోపల నుంచి ఇంకా ఎక్కువ చేయాలి, బాగా చేయాలి అన్న పుష్ వస్తూ ఉంటుంది. ఈజ్ వన్ గ్రేట్ యాక్టర్. థ్యాంక్ యూ. అండ్ వైష్ణవితో నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ వర్కింగ్ విత్ హర్ ఇస్ దట్ తను తెలంగాణలో మాట్లాడుతుంటుంది అనమాట మధ్యలో ఈ సినిమాలో. తను డైలాగ్ చెప్పగానే నాకు ఇట్లా సడన్గా టిల్లు బయటకు వచ్చేవాడు అనమాట. నాకు కూడా అట్లా తెలంగాణలో ఏంది అది అంటే కాట్ నువ్వు కాదు, ఆవిడ తెలంగాణలో మాట్లాడాను, నువ్వు నార్మల్ తెలుగులో మాట్లాడాను. సో నాకు చాలా ఎండ్యూరింగ్ అనిపించేది తను తెలంగాణలో మాట్లాడుతుంటే సినిమాలో. సో had a lot of fun and frolic in this movie. టూ డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయా అండి? ఓకే. తనకి మీ స్లాంగ్ లేదు, నాది న్యూట్రల్ తెలుగు అండి. నిజంగా మీ పేరు చాలా బాగుంది స్క్రీన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధు సార్ అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరే ఒక డైరెక్టర్ని సెట్ చేసుకొని, మీరే ఒక రైటర్ని సెట్ చేసుకొని, మీరే ఒక స్టోరీ సెట్ చేసుకొని, ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగి ఒక స్టేజ్ నుంచి రైట్ నౌ ఒక 4 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఉన్నాయి, ఇంకా అనౌన్స్డ్ కొంచెం లేదంటే ఆ పైప్ లైన్లో ఉన్నాయి కొన్ని ఉంటాయి. సో హౌస్ ద ఫేస్? Fantastic, sir. Fantastic phase, and I think it's a great time to be making films because the acceptance has increased so much. ఎలాంటి సినిమాలు తీసినా, ఎలాంటి కథలు చెప్పినా కూడా వాళ్ళందరూ చూడడం రెడీగా ఉన్నారు. It's a great time to be in cinema. So fantastic feeling, sir. Let's just hope none of us take it for granted and we keep pushing it every day. సిద్ధు గారు, ఒక అవుట్ ఆఫ్ ది క్వశ్చన్, ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి. ఇదిదా సర్ప్రైజు అనే సాంగ్ మీద మహిళల్ని కించపరిచే విధంగా సాంగ్ షూటింగ్ చేస్తున్నారు డైరెక్టర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్ శేఖర్ గారు కావచ్చు. సో అలాంటి స్టెప్స్ను సినిమా నుంచి రిమూవ్ చేయాలని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది శారదా గారు. సో దీని మీద అంటే అట్లాంటి స్టెప్స్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? బేసికల్లీ అవి కరెక్ట్ అనిపిస్తుందా ఏంటి? అంటే ఇది టు ఈచ్ దేర్ ఓన్ అండి. I'm not supporting it, at the same time I'm not criticizing it, but ఇది టు ఈచ్ దేర్ ఓన్. ఎవరి థింకింగ్ సిస్టమ్ బట్టి వాళ్ళు కాల్ తీసుకుంటారు అనిపిస్తుంది ఈ విషయంలో. బట్ హ్యావింగ్ సెడ్ దట్ దెర్ ఇస్ అ గవర్నింగ్ బాడీ, మీరు చెప్పినట్టు దెర్ ఇస్ అ కమిషన్, అండ్ ఐ థింక్ వాళ్ళందరినీ మనం ఒక కమిషన్లో వీవ్ గివెన్ దెమ్ దట్ ప్లేస్. సో ఐ థింక్ దే విల్ టేక్ ద ఫైనల్ కాల్ అండ్ వాయిస్ కాల్ ఆన్ దిస్ అనుకుంటాను నేను. సిద్ధు గారు సార్, దీని కంటిన్యూషన్ సార్. అంటే ఒక సాంగ్ హిట్ కావాలంటే, మ్యూజిక్ హిట్ కావాలంటే దానికి తగ్గ హుక్ స్టెప్స్ ఉంటేనే హిట్ అవుతుంది అనేసి ఇటీవల తమన్ గారు అన్నారు. అవునండి, ఇది కరెక్టేనా? దీంట్లో ఎంతవరకు అలాంటి హుక్ స్టెప్స్ ఉన్నాయి దీంట్లో? జాక్లోనా? డెఫినెట్గా ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే హుక్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందాక మీరు చూసినప్పుడు కూడా ఒక క్యాప్తో ఒక స్టెప్ చేసాం, అదొక హుక్ స్టెప్. మొన్న రిలీజ్ అయిన పాపులలో కూడా హుక్ స్టెప్ ఉంటుంది కదండి, మంచి టిల్లు కూడా ఉంది కదా హుక్ స్టెప్. అట్లా ప్రతిదానికి ఒక స్టెప్ ఉంటుంది కదా. ఈ సాంగ్ అరేంజ్లో ఉన్నటువంటి అది సిడ్నీ నగరం ఆ ట్యూన్లో అది కలుస్తుంది, దానికి ఇది ఏమైనా రిఫరెన్సా సార్? అది దానికి అంత బాగుంది అంటున్నారా? అంత బాగుంది. అది సిడ్నీ నగరంలో, ఇక్కడ భాగ్యనగరంలో అలా వచ్చింది. సో అంటే చరణ్ నాకు బడ్జెట్ ఎక్కువ ఉండే కాబట్టి సిడ్నీ అండి, మనకు కొంచెం బడ్జెట్ తక్కువ కాబట్టి భాగ్యనగరం అండి. ఓకే, Thank you so much, media. Also, thank you everyone for coming. Then just a couple of things I wanted to mention. I really thank Suresh గారితో చేయడం జరిగింది. దాంట్లో చరణ్ గారితో కూడా కాంబినేషన్ చేశారు. మళ్ళీ చరణ్ గారితో ఏమైనా చేయాలి అనుకుంటే మల్టీ స్టార్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న హీరోస్ అందరూ కూడా మల్టీ స్టార్గా చేస్తున్నారు పెద్ద ప్యాన్ ఇండియన్ లెవెల్లో. సో మీరేమైనా అవకాశం ఉంటే మళ్ళీ చరణ్ గారితో కలిసి? Definitely would love to work with him always, and he's a sweetheart, and whenever I've met him I've had great experiences. So definitely కలిసి వర్క్ చేసే అవకాశం వస్తే it will be really really cool.
యాక్చువల్లీ చెప్పాలంటే భాస్కర్ గారికి ఇప్పుడు సక్సెస్ రేట్ లేదు. ఓకే. సో మరి ఆయన మీరు వరుసగా బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. ఏ హీరో అయినా హిట్ డైరెక్టర్కి అవకాశం ఇస్తుంటారు, మీరెందుకు ఇలా భాస్కర్ గారికి? అంటే సార్ హిట్ ఫ్లాప్ ఇక్కడ దట్స్ ఆల్ చాలా అది మన చేతిలో లేని విషయం అండి. నేను ఎప్పుడైనా ఏం బిలీవ్ చేస్తానంటే ఫస్ట్ ఈ మైక్ పక్కన పెట్టాలని బిలీవ్ చేస్తున్నాను. నేను ఏం బిలీవ్ చేస్తానంటే సార్ బేసిక్గా ఒక డైరెక్టర్ ఉండొచ్చు, యాక్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు హిట్ సినిమాలో తీస్తున్నారా ఫ్లాప్స్లో ఉన్నారా వాళ్ళు అనే దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళకు ఒక సిగ్నేచర్ ఉందా లేదా అనేది సార్, వాళ్ళకు ఒక యూనిక్ స్టైల్ ఉందా లేదా అని. సో మీరు డెఫినెట్గా మీరు బొమ్మరిల్లు భాస్కర్ గారికి ఒక చాలా స్ట్రాంగ్ సిగ్నేచర్ ఉంది, ఆయనకు ఒక చాలా యూనిక్ వాయిస్ ఉన్నది, ఎవరు డినై చేయలేరు. మీరు బొమ్మరిల్లు తీసుకున్నా, పరుగు తీసుకున్నా, ఒంగోలు గీత తీసుకున్నా కూడా, ఆరెంజ్ తీసుకున్నా కూడా అప్పుడు మా జూడ్లో మీరు ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ అంటారు. నేను కూడా ఉండే ఆ సినిమాలో లైట్ నేను కూడా బాధపడ్డా. సో మీరు తీసుకుంటే ఆయన ఎప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తారు, ఆయన ఎప్పుడు ఒక ఫ్రెష్ అంటే మనం అందరం రోజు లైఫ్లో ఫీల్ అయ్యి చెప్తారు. సో హిట్ ఆర్ ఫ్లాప్ డస్ నాట్ మ్యాటర్ సార్, ఇఫ్ ది ఆర్టిస్ట్ హ్యాస్ అ సిగ్నేచర్ ఆర్ నాట్ మ్యాటర్స్ అండి. సిద్ధు గారు, BVS గారు సార్, మీ బ్యానర్లో ఎన్నో మంచి మంచి హిట్స్ వచ్చాయి.